జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయకేతను ఎగురవేసింది. తొలి రౌండ్ నుంచి కూడా ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చివరి వరకు కూడా అదే జోరు కొనసాగించారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోయారు. ఇక ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీఆర్ఎస్ అలాగే బీజేపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇచ్చినట్టుగా కనిపించలేదు. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అవలీలగా గెలుపొందింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించడంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 24,729 ఓట్ల మెజారిటీతో గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచారు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బాగా కలిసొచ్చిన అంశం. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులంతా కలిసికట్టుగా కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఇంటింటి ప్రచారంలోనూ కాంగ్రెస్ నేతలు బాగా పనిచేయడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఇక నవీన్ యాదవ్ స్థానికత నేత అవ్వడం, సామాజిక వర్గం పరంగా చూసినా కూడా బీసీ నేత అవ్వడం కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చిన అంశం. అటు ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం కాంగ్రెస్ కు కలిసొచ్చిన మరో అంశంగా చెప్పుకోవాలి. ఇక మొత్తానికి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ తిరిగి 4వసారి పోటీ చేసి గెలుపొందడంతో కాంగ్రెస్ నేతల్లోనూ నవీన్ యాదవ్ అభిమానుల్లోనూ జోష్ నిండింది. ఇక జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో ఎన్నడూ లేనంతగా 24,000 పైచీలకు ఓట్లతో ఘనంగా గ్రాండ్ విక్టరీ కొట్టారు. సో ఆ నవీన్ యాదవ్ ని గెలుపు దిశగా తీసుకెళ్లినటువంటి ఆ 10 అంశాలేంటో మనతో వివరించడానికి మా కొలీగ్ సంధ్య అలాగే సుమిత్ర సిద్ధంగా ఉన్నారు. న్యూస్ రూమ్ నుంచి మాట్లాడారు. సంధ్య. రైట్, థ్యాంక్ యూ మాధవి. మొత్తంగా చూసినట్లయితే జూబ్లీ హిల్స్ హస్తగతమైంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. సో మనం చూస్తున్నాం నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థికి మొత్తం 98,988 ఓట్లు పోలవగా సమీప అభ్యర్థి అయినటువంటి సునీత 24,729 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ గెలుపుని సొంతం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ లో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పాగా వేసింది. ఇది కంటోన్మెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి సీట్గా కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రుల పనితీరును కూడా ఖచ్చితంగా మనం ప్రస్తావించుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా ప్రచార శైలి కావచ్చు, అభ్యర్థుల ప్రకటన కావచ్చు, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం కావచ్చు, ప్రతి ఫ్యాక్టర్ కూడా కాంగ్రెస్కి జూబ్లీ హిల్స్ విషయంలో ఒక మైలేజ్ ఇచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఓవరాల్గా మొత్తం 10 ఫ్యాక్టర్స్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుపునకు చాలా సహకరించాయి. సుమిత్ర ఏమంటారు? ఎస్, మీరు చెప్పేది కరెక్ట్, అక్షరాల నిజం. మనకు నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. 24,000 మెజార్టీ అంటే ఫస్ట్ టైం రికార్డ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. అంతకుముందు విష్ణు పైన ఉన్న నెంబర్ ని కూడా తిరగరాసేసాడు నవీన్ యాదవ్. అయితే గెలుపుకి చాలా కారణాలు ఉన్నాయి, అవేంటి ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ఫస్ట్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి నాయకత్వం పైన పబ్లిక్ కి నమ్మకం వచ్చేసింది. ఎంఐఎం మద్దతు, మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కలిసి వచ్చిన ఇతర కమ్యూనిటీ ఓట్ బ్యాంక్, ఇలా సో మెనీ థింగ్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ రేవంత్ రెడ్డి నాయకత్వం గురించి మాట్లాడుకుందాం. ఒక సీఎం అయ్యండి కూడా ప్రజల్లోకి వెళ్ళడం అనేది నిజంగా ఈసారి ప్రతి ఒక్కరు కూడా చూశారు రేవంత్ రెడ్డి ఎంత ఇంపాక్ట్ చూపించాడు అనేది. ఇక అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో జరగదు, రేవంత్ రెడ్డి పాలనలో జరగదు అని ఏదైతే ఫోకస్ చేశారో దానికి చెక్ పెట్టినట్టు అయ్యింది. రేవంత్ రెడ్డి రావడం, ప్రజల్లోకి వెళ్ళడం, అభివృద్ధి సాధ్యమవుతుంది అనే పాయింట్ ని కూడా స్వయంగా ఒక డివిజన్లలో కూడా దిగి మరీ ప్రచారం చేయడము, అంటే కార్యకర్తలాగా అలు పెరగకుండా నవీన్ యాదవ్ గెలుపుకి ఆయన చేసినటువంటి ప్రచార శైలి ఇవన్నీ కూడా చాలా అంటే ఇమీడియట్ గా కూడా మనం విన్ అవ్వాలి అంటే ఒక ప్లాన్ తో కాకుండా ఇమీడియట్ గా ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం, సిచువేషన్ ప్రకారంగా ఎలా మనం దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే ఎప్పుడు కూడా పబ్లిక్ కానీ మీడియా కానీ ఏది చెప్తుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది అనేది అప్డేట్స్ తీసుకుంటూ ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం, ఇది నిజంగా ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం. అదైతే ఇక్కడ కనిపించింది. క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి పాత్ర ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో సెకండ్ ఉప ఎన్నిక, ఇందులో కూడా విజయం సాధించి అది కూడా అత్యంత మెజార్టీతో. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ పేరు పైన కూడా, అంటే అంతకుముందు విష్ణు పైన ఉన్న నెంబర్ ని కూడా మాగంటి గోపీనాథ్ మెజార్టీలో తీయలేదు, బట్ నవీన్ యాదవ్ క్రాస్ చేశారు. అందులో రేవంత్ రెడ్డి పాత్ర తప్పకుండా ఉంది.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాము. కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేసినటువంటి అంశాల్లో ఎంఐఎం మద్దతు, అలానే మైనారిటీ ఓటు బ్యాంక్. సో ఇక్కడ చాలా క్రూషియల్. అంటే దాదాపు 4 లక్షల మంది వరకు ఉన్న ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,50,000 వరకు కూడా మనకి ఈ ఎంఐఎం అదేవిధంగా మైనారిటీ ఓటు బ్యాంక్ అనేది ఇక్కడ మనకు ఉంది. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. అటు ఎమ్మెల్సీగా అజారుద్దీన్ని నిలబెట్టడం అనేటువంటి డెసిషన్ అయితే ట్రెమెండరస్, అసలు ప్రతిపక్షాలు ఊహించినటువంటి ట్విస్ట్ గా కూడా మనం దాన్ని మనకి లాస్ట్ ఎలక్షన్స్ లో అజరుద్దీన్ ఓటమి పాలయ్యాడు, సెకండ్ లీడ్ లో ఉండే ఆయన ఇప్పుడు ఇక్కడ టర్న్ అయిపోయాడు. ఆల్ ఆఫ్ సడన్ కంప్లీట్ గా మొత్తం చేంజ్ అయిపోయింది, బ్యాంక్ అంతా కూడా ఇటువైపు డైవర్ట్ అయిపోయింది. అదేవిధంగా మైనార్టీలకు రేవంత్ సర్కార్ ఫస్ట్ నుంచి కూడా అండగా ఉంటుందనేటువంటి భరోసా ఇవ్వటము, ఎంఐఎంతో సత్సంబంధాలు కొనసాగించడము, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు నిలబెట్టినా ఎంఐఎం తను సపోర్ట్ ఇస్తానని చెప్పి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం కూడా ఇక్కడ కలిసి వచ్చినటువంటి అంశం. ఇక థర్డ్ పాయింట్ కూడా మనం చూద్దాము. మనం ఇప్పుడు ఎంఐఎం కమ్యూనిటీ గురించి ఎలా అయితే మాట్లాడుతున్నామో ఎట్ ద సేమ్ టైం ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ బ్యాంక్ కి మనకి అభ్యర్థి నవీన్ యాదవ్ కలిసి వచ్చాడని చెప్పుకోవచ్చు. అంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా పబ్లిక్ లో ఒక జోష్ అయితే కనిపించింది. అఫ్ కోర్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, లేవని కాదు. ఇన్ఛార్జ్ గా మంత్రులను నియమించడం వాళ్ళ పాత్ర కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అభ్యర్థి అనేది కూడా చాలా కీలకం, 50% కంపల్సరిగా కీ రోల్ ప్లే చేస్తుంది, అది మనకు కనిపించింది. అంటే అంతకు ముందు అంజన్ కుమార్ యాదవ్ ఇలాగ కొంతమంది పేర్లు చూసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి. నవీన్ యాదవ్ ఆల్రెడీ కూడా 3 times ఆయన పార్టిసిపేట్ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ సింపతి, అదేవిధంగా యూత్ లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది. సో ఈ పారామీటర్స్ ఫ్యాన్ బేస్ ఉంది. యూత్ లీడర్ కాంగ్రెస్, దట్టు హైదరాబాద్, జూబ్లీహిల్స్ అనగానే ఒక రకమైన ఎన్వైరన్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సెంటిమెంట్, మాగంటి సెంటిమెంట్ ఏమైనా దెబ్బ కొడుతుందా అని అనుకున్నా కూడా ఇక్కడ నవీన్ యాదవ్ ని ఫోకస్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్. బికాస్ నవీన్ యాదవ్ పైన ఎక్కువగా కౌంటర్ చేయాల్సిందని కొన్ని వర్గాల నుంచి వస్తున్నట్టు వాళ్ళ ఫోకస్ అంతా రేవంత్ పైన పెట్టారు, దానిపైన గవర్నమెంట్ అభివృద్ధి అది చూసారు. కానీ క్యాండిడేట్ కి సంబంధించి కూడా ఇంకా ఫోకస్ చేయాల్సింది. అది స్ట్రెంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ స్ట్రెంగ్స్ లో ఎవరు బ్రేక్ వేయలేకపోయారు, అది కూడా కలిసి వచ్చింది. అదే ఈ రోజు మెజారిటీని మనకు చూపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ బూత్ లెవెల్లో బలమైన ప్రచారం. ఇక్కడ ఖచ్చితంగా కూడా మనం అంటే నెల రోజులు చేసినటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే ఆ పోల్ మేనేజ్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ పోల్ మేనేజ్మెంట్ దగ్గర కాంగ్రెస్ ఒక మెట్టు ముందే ఉంది. ఏదైతే ప్రచారంలో కానీ అభ్యర్థి అనౌన్స్మెంట్ విషయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందో, బట్ ఆ ప్రచారం స్టార్ట్ చేయడము, తర్వాత అభ్యర్థి ఎంపిక కావచ్చు, లేదా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ తన మొత్తం బలగాన్ని, కార్యకర్తలను యాక్టివ్ చేయడం విషయంలో కావచ్చు, లాస్ట్ డే ఆఫ్ పోలింగ్లో పోల్ మేనేజ్మెంట్ విషయంలో క్షేత్రస్థాయిలో ఏజెంట్లు కానీ లేదా బూత్కి తీసుకొచ్చేటువంటి వాళ్ళు కానీ మొత్తం అంతా కూడా చాలా చాలా నీట్ గా సెట్ చేసేటువంటి ఫేస్ ఆఫ్ ద పార్టీ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. పబ్లిక్ అందరు కూడా కేసీఆర్ వస్తారేమో బీఆర్ఎస్ నుంచి అని అనుకున్నారు, వస్తే ఒక మాస్ ఫాలోయింగ్ అనేది వచ్చేది అని కూడా అనుకున్నారు. అందులో కొంచెం ఫెయిల్ అయింది. అందులో వీళ్ళు ఒక స్టెప్ ముందు వేయటం వల్ల బూత్ లెవెల్లో బలమైన ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ఫెచింగ్ అయింది. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ఇంత ట్రెమెండరస్ విక్టరీని సాధించడానికి. నెక్స్ట్ పాయింట్ కి వస్తే అర్బన్ ఓటర్ సెంటిమెంట్ మార్పు. బేసికల్ గా ఏదైనా ఎమ్మెల్యే ఉండి అకాల మృతి చెందితే గనక నెక్స్ట్ సెంటిమెంట్ గా వేరే పార్టీలు పోటీగా ఎవరిని నిలబెట్టే వాళ్ళు కాదు. కాకపోతే ఈ ట్రెడిషన్ అనేది బ్రేక్ వేసింది కూడా టీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు మనము. అయితే అదే సెంటిమెంట్ ని మాత్రం ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, సెంటిమెంట్ ని చూడట్లేరు. అది ఆల్రెడీ కంటోన్మెంట్ లో కూడా అర్థమైంది, బట్ అయినా కూడా ఇక్కడ మరోసారి దాన్ని రిపీట్ చేయడం అనేది ఇక్కడ. సో ఇక్కడ ఆలోచించాల్సింది అంటే సెంటిమెంట్ కాదు, ఓటర్స్ ఆర్ ఫైనల్ జడ్జిమెంట్, వాళ్ళే డెసిషన్ మేకర్స్ కాబట్టి వాళ్ళు కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరు ఏం చెప్తున్నారు, మాకు ఎవరు కావాలి అనేదాన్ని. ఇక్కడైతే సెంటిమెంట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే ఇక నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ ఓట్లను చీల్చిన బీజేపీ. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా ఫస్ట్ నుంచి చెప్తుందో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి ప్రచారాన్ని మరోసారి మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో రేవంత్ సర్కార్ అనేది గ్రాండ్ సక్సెస్ అయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి ఓట్లు ఏదైతే బీజేపీ కూడా బరిలో నిలవడంతో ఓట్లన్నీ కూడా చీలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్కి అప్పటి వరకు ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు కావచ్చు అవన్నీ కూడా
కూడా కాంగ్రెస్ కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకి చాలా క్లియర్ గా కనిపించింది. ఇక్కడ బీజేపీకి సేఫెస్ట్ పాయింట్ ఏమని చెప్పుకోవచ్చు అంటే బీహార్ అక్కడ ఉంది కాబట్టి ఓకే దే ఆర్ సేఫ్ ఎనీవే. ఇక్కడ ఉప ఎన్నిక కంటే కూడా అక్కడ వాళ్ళు దూసుకుపోతున్నారు కాబట్టి దే కెన్ మేనేజ్, వాళ్ళు కౌంటర్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అత్యంత లీడ్ స్కోర్ వచ్చింది అంటే కనీసం ఆయన 14,000 ఓట్లు అంటే ఇట్స్ చాలా తక్కువ అనమాట. గతంతో వాళ్ళు కంపేర్ చేసినప్పుడు డిపాజిట్ కూడా లేనటువంటి పరిస్థితి. అంతకుముందు వాళ్ళకి 30,000 60,000 వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వస్తే ఇప్పుడు అసలు 14,000 అంటే చాలా డిపాజిట్లు కూడా లేని సిచ్యువేషన్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఏదైతే చూపించిందో బీజేపీ అంత పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఇక్కడ ప్లే చేయలేదేమో అని రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే మనకు తెలుస్తోంది. నెక్స్ట్ 7th పాయింట్ అజారుద్దీన్ మంత్రి పదవి. నిజంగా మంత్రి పదవి అనేది కాంగ్రెస్ లో ఎప్పుడు మంత్రి పదవులు అనౌన్స్ చేస్తారో అన్నగానే ఆశావులందరూ కూడా వస్తూ ఉంటారు. ఎవరికి స్ట్రాటజిక్ గా ఎగ్జాక్ట్లీ ఉప ఎన్నికకు ముందు మంత్రి పదవిని అనౌన్స్ చేయడం, అందులో అజారుద్దీన్ పెట్టడంతోనే ఒకటేసారి అంటే లాస్ట్ టైం ఓట్ బ్యాంక్ మొత్తం టర్న్ అయిపోయిన సిచ్యువేషన్ అది వర్కౌట్ అవ్వదేమో. ఇతర పార్టీలకి సంబంధించిన మైనారిటీ ఓటు బ్యాంక్ కూడా ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. yes అంటే లాస్ట్ టైం సెకండ్ లీడ్ లో ఉన్న అజారుద్దీన్ ఆల్ ఆఫ్ సడన్ ఓట్ బ్యాంక్ తో సహా తీసేసుకొచ్చి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. అసలు ప్రతిపక్షాలు దాన్ని కౌంటర్ చేసుకోలేకపోయాయి. అంటే సామధాన వేద దండోపాయాలని ఏదైతే అంటామో అవన్నీ కూడా అప్లై చేసింది కాంగ్రెస్ ఇక్కడ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం అజారుద్దీన్. అండ్ నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ అంటే బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకున్నటువంటి ఫస్ట్ టాపిక్ హైడ్రా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ద్వారా చాలా మంది కూడా నిరాశ్రయులైపోయారు, రోడ్డును పడ్డారు. వాళ్ళందరినీ కూడా కేసీఆర్ పిలిపించి మాట్లాడించి అంటే వాళ్ళని అంటే హైడ్రా ద్వారా నష్టపోయినటువంటి బాధితులందరినీ కూడా ఆయన స్వయంగా వెళ్ళి కలవటము, ఆయన మాట్లాడటము అవన్నీ కూడా మనం చూసాం. దాన్ని వాళ్ళు ప్రచార అస్త్రంగా కూడా మార్చుకున్న పరిస్థితి ఉంది. అంటే హైడ్రా ద్వారా అంటే రేవంత్ రెడ్డి సోదరుల ఇళ్ళు అయితే కూల్చరు కానీ సామాన్యుల ఇళ్ళు అయితే కూల్చేస్తారా, వాళ్ళని ఇట్లా వదిలేస్తారా, అక్రమార్కులని అనుకోకుండా సామాన్యుల జోలికి వస్తూ ఉన్నారు అనేటువంటి కూడా వాళ్ళు హైలైట్ చేశారు. కానీ దాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా ఖచ్చితంగా కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతుంది, ఆక్రమణలు ఎక్కడున్నా సరే తొలగిస్తామనేటువంటి మెసేజ్ ని వాళ్ళు చాలా బలంగా ఇచ్చారు. ఆ మెసేజ్ ని జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మారు. ఉందా లేదా అనేది మనకి ఇక్కడ అర్థమైపోయింది. నెగటివిటీ అనేది లేదు అనేది మనకు అర్థమైపోయింది. ఎందుకంటే హైడ్రా కూల్చివేతలు అనగానే మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ లొకేషన్స్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది లేదు, ఆ వ్యతిరేకత లేదు అనేది కూడా ఇక్కడ నుంచి అంటే ఇప్పటి నుంచి బీఆర్ఎస్ ఏవైతే కౌంటర్స్ చేస్తుందో అందులో కరెక్షన్స్ కూడా మనము ఈ పాయింట్స్ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మాగంటి ఫ్యామిలీ రచ్చ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫస్ట్ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మాగంటి ఫ్యామిలీకి ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బీఆర్ఎస్ కి ఆల్మోస్ట్ 50% వరకు కూడా ఒక విజయం సాధ్యమని అనుకున్నారు. బట్ అక్కడ తర్వాత ఏమైందంటే దాన్నే తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఏవైతే జరిగాయో కోర్టుకి వెళ్ళడం ఇవన్నీ వీటిని కౌంటర్ చేసుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతుంటాయి, వాటిని ఎప్పటికప్పుడు కౌంటర్ చేసుకుంటూ వెళ్తే ముందుకెళ్తారు. ఇక్కడ మాత్రం కొంచెం ఫెయిల్యూర్ అనిపించింది. తల్లి కుమారు కూడా వచ్చి మాగంటి మృతి పైన అనుమానాలు వ్యక్తం చేయడము, అసలు మేమే అసలైన వాళ్ళు అంటాము, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన క్యాండిడేట్ సునీతకి నెగిటివ్ అయిపోయాయి. ఫస్ట్ ఏదైతే సింపతి అని అనిపించి వాళ్ళు ప్రచారంలో ముందు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళు పైగా కంప్లీట్ ఫోకస్ అంతా కూడా గవర్నమెంట్ హైడ్రా వాళ్ళు చేయని అభివృద్ధి అని మాట్లాడారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిని కూడా వాళ్ళు అడ్రస్ చేసి ఉండాల్సింది, మస్తుగా అడ్రస్ చేసి ఉండాల్సింది దానిపైన. ఎందుకంటే మనం ఫ్యామిలీకి వచ్చేసరికి ఓటర్స్ పట్టించుకోరేమో, జస్ట్ అభివృద్ధి చూస్తారేమో, క్యాండిడేట్స్ ని చూస్తారేమో అనుకుంటారు. కానీ ఓటర్స్ అంటే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవన్నీ కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ప్రజెంట్ చేస్తున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ అనేది కూడా ఓటర్స్ డిసైడ్ చేసుకుంటారని అర్థమైపోతుంది. ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడ కౌంటర్ చేయడంలో కొంచెం ఫెయిల్యూర్ అయితే కనిపించింది. దాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకుందని చెప్పవచ్చు. ఇక లాస్ట్ పాయింట్ గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ వ్యూహం విఫలమైంది. అక్కడ అంటే ఫస్ట్ నుంచి దూసుకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ లాస్ట్ పోల్ మేనేజ్మెంట్ దగ్గర మాత్రం వాళ్ళు వెనకడుగు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఓటర్లను వారు బూత్ లెవెల్ వరకు కూడా రప్పించలేనటువంటి కండిషన్లో ఉన్నారు. ఎస్పెషల్లీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెంట్లు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారిపోయింది అనేటువంటి సినారియో ఈ జూబ్లీ హిల్స్ ముందు
కేటీఆర్ మాట్లాడుతూ కూడా లాస్ట్ 4 days లో ఏం జరిగింది అంటున్నారంటే దట్ ఈస్ ద కేస్. వాళ్ళు అక్కడ చిన్న ఫెయిల్యూర్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. సో దట్ ఈస్ ద థింగ్. ఈ రోజు నవీన్ యాదవ్ ఉప ఎన్నికలో వినవడానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. దాని నుంచి కరెక్షన్స్ కూడా వేరే పార్టీలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుకి సంబంధించి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. అలానే విన్ చేసినటువంటి దానికి సంబంధించి నవీన్ యాదవ్ కూడా రెస్పాండ్ అయ్యారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడబోతూ ఉన్నారు. సో అది ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ తన సత్తా చాటడానికి ఇలా 24,000 పైచిలకు మెజార్టీతో కాంగ్రెస్ హస్తగతం అంటే జూబ్లీ హిల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ టైమ్ లోనే చెప్పడం జరిగింది దిస్ ఈస్ ద వేవ్ అని. రైట్. థ్యాంక్ యూ సంజయ్ అండ్ సుమిత్ర.